హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అనుష. వెల్కమ్ టు అను కుకింగ్ గార్డెన్. ఈరోజు వీడియోలో మన మొక్కలకి కావాల్సిన కాల్షియంని ఎలా ఇంట్లో తయారు చేసుకోవాలో చూపిస్తా. ముందుగా మనం కొన్ని ఎగ్ సెల్స్ని తీసుకోవాలండి. మనం రోజు ఇంట్లో వాడుకుంటాం కదా, ఆమ్లెట్లు వేసుకోవడానికి, కర్రీ చేసుకోవడానికి వాడుకుంటాం కదా ఎగ్స్ని, దాంట్లో మిగిలిపోయిన ఎగ్ సెల్స్ని మనం తీసుకోవాలి. ఇవి బాయిల్ చేసిన ఎగ్ సెల్స్ అయితే పనికిరావండి, పచ్చిగా ఉన్నవే తీసుకోవాలి. ఈ ఎగ్ సెల్స్ని మనం కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలండి, అది ఎలాగో చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొన్ని ఈ ఎగ్ సెల్స్ని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకొని వేసుకుంటే చాలా ఉపయోగపడుతుంది. ఈ ఎగ్ సెల్స్లో కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. మనం రోజు పడేసే బదులు ఇలా యూజ్ చేసుకోవచ్చు కదా, మన ఇంట్లోనే మన మొక్కలకి కావాల్సిన కాల్షియం మనం ఇవ్వచ్చు. చూడండి, ఇలా చిన్న చిన్నగా చేసుకోవాలి. చాలా బాగా పనిచేస్తుందండి. దీంట్లో ఇంకొక మెథడ్ కూడా ఉంటుంది, నేను మీకు తర్వాత అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఖాళీ సీసా తీసుకోవాలి, గాజు సీసానే తీసుకోవాలండి. ఇప్పుడు అందులో మనం చేసుకున్న ఎగ్ సెల్స్ని అందులో యాడ్ చేసుకోవాలి. ఆ పీసెస్ అన్నిటిని కూడా అందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం రోజు వంటకి వాడతాం కదండి వెనిగర్ని, కుకింగ్ వెనిగర్, ఇది అందులో వేసుకోవాలి. ఈ ఎగ్ సెల్స్ మునిగేంత వరకు వేసుకోవాలి. చూడండి ఎలా అబ్జర్వ్ చేసుకుంటుందో, ఈ ఎగ్ సెల్స్లో ఉన్న కాల్షియంని ఆ వెనిగర్ అనేది తీసేసుకుంటుందండి. చూడండి ఎలా బుడగలు వస్తున్నాయో. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి మనకి 1 వీక్ పడుతుందండి. చూడండి అలా బుడగలు వస్తున్నాయి కదా, ఈ బుడగలు కొంచెం తగ్గేంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు దీన్ని ఒక పేపర్ తీసుకొని ఇలా క్లోజ్ చేసి ఒక రబ్బర్ బ్యాండ్ యూజ్ చేయండి. ఇలా వేసేయండి రబ్బర్ బ్యాండ్ని. ఇలా వేసుకున్నాక దీన్ని ఒక 1 వీక్ వరకు పక్కన పెట్టుకుందాం. ఈలోగా ఆ ఎగ్ సెల్స్లో ఉన్న కాల్షియం మొత్తాన్ని ఆ వెనిగర్ అనేది తీసేసుకుంటుందండి. దీన్ని మనం ఒక 1 వీక్ తర్వాత వడకట్టుకోవాలండి. ఆ ఎగ్ సెల్స్ని తీసేసి ఆ మిగిలిన వెనిగర్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. అది 6 మంత్స్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది మన మొక్కలకి ఎప్పుడు ఇవ్వాలంటే పూత పిందె దశలో ఉన్నప్పుడు మన మొక్కలకి ఇది స్ప్రే చేసుకోవచ్చు అండి. అది ఎలా స్ప్రే చేసుకోవాలో ఇది పర్మనెంట్ అయినాక నేను మీకు చూపిస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.